హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. సో ఎప్పుడు కూడా కొత్త కొత్త టిప్స్తోని మీకు అందరికీ కూడా పరిచయం అవుతూనే ఉన్నాను. అండ్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు బాగా యూజ్ అవుతున్నాయని అనుకుంటున్నాను. సో ఇలాంటి టిప్స్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా కానీ చూస్తున్నట్లయితే మీ సపోర్ట్ని మాకు అందించండి. అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ఈ టిప్స్ మీకు కానీ యూజ్ అయినా, లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతాయి అన్నా సరే డెఫినెట్గా వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరి ఈరోజు టిప్లోకి అయితే వెళ్ళిపోతాం. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఎండలు బాగా ఎక్కువైపోతూ ఉన్నాయి కదా మనకి. ఏమంటారు, టెంపరేచర్ కూడా చాలా హైగా ఉందన్నమాట. మనకి తెలంగాణకు వచ్చేసరికి ఏంటంటే ఇంకా చాలా ఎక్కువగా ఉంది. అయితే ఈ ఎండల వల్ల ఏంటంటే మనకి ఇంట్లో కూర్చోవడం అవ్వదు కాబట్టి అటు ఆఫీస్ కానీ, కాలేజెస్, స్కూల్స్, ఇలా డిఫరెంట్ ప్లేసెస్కి మనం వెళ్ళాల్సి వస్తుంది. అయితే వెళ్ళొచ్చిన తర్వాత మనకి కొన్ని ఎండకి ఎక్స్పోజ్ అయ్యే పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే బాగా నల్లబడిపోవడం, ఇంకోటి ట్యాన్ బాగా పట్టడం, ఇట్లాంటివి మనకి ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ బ్యాక్ సైడ్ నెక్, మనకి మెడ వెనకన ఉంటుంది కదా, ఇక్కడ చాలా నల్లగా ఉంటూ ఉంటుంది. దాని తర్వాత ఈ ఎల్బోస్ ఇక్కడ ఉంటుంది, తర్వాత నీస్, దాని తర్వాత నెక్ ఈ కిందన మనకి నల్లగా ఉంటుంది. ఎక్కువ షార్ట్ హ్యాండ్స్ వేసుకునే వాళ్ళకి కూడా ఇక్కడ నుంచి ఒక కలర్ ఉంటుంది, ఇక్కడ నుండి ఒక కలర్ ఉంటుంది. మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉంటే లేడీస్ మనకి ఏంటంటే శారీస్ కట్టుకునే వాళ్ళకి, రెగ్యులర్గా శారీస్ కడుతూ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మార్క్ లాగా ఏర్పడిపోతూ ఉంటుంది. మన స్కిన్ టోన్ అనేది కలర్కి వచ్చేసరికి ఏంటంటే డిఫరెంట్ షేడ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి వీటన్నిటి నుంచి ఎలా బయటపడాలి? ఇవి ఏంటంటే మనం బయటికి చూడడానికి చాలా చిరాగ్గా ఉంటుందన్నమాట. మనకు ఒకవేళ స్లీవ్లెస్ వేసినా ఇలా మనకి 2 షేడ్స్ కనిపిస్తూ ఉంటాయి, లేదా చేతులు నల్లగా కనిపిస్తూ ఉంటాయి, ఈ కింద నల్లగా కనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి ఈ వేళ్ళు ఉంటాయి కదా, ఇక్కడ నల్లగా ఉంటూ ఉంటాయి అన్నమాట. మరి నల్లదనం పోవడానికి ఏం చేయాలి? అయితే మన ఇంట్లోనే దొరికిన వాటితోనే చక్కగా దీనికి మంచి రెమెడీని మనమైతే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ యొక్క ఐటమ్స్ ఏవైతే ఉంటాయో మీరు ఇంట్లో కానీ యూజ్ చేసినట్టయితే ఒక 1 వీక్ మీరు కానీ ఒక పర్టికులర్ టైం పెట్టుకొని దీన్ని కానీ యూజ్ చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. అయితే అది ఏమీ కాదు. ఫస్ట్గా టొమాటో తీసుకోండి. అయితే ముందుగా ఒక బౌల్ తీసుకొని టొమాటో ఒక స్లైస్ కట్ చేసి పిండుకోండి. ఆ టొమాటో నుంచి గుజ్జు వస్తుంది కదా, ఆ గుజ్జు పిండుకోండి. అందులోని ఒక లెమన్ కూడా పిండుకోండి. తర్వాత హనీ ఒక 1 స్పూన్ వేసుకోండి. తర్వాత బేకింగ్ సోడా కొంచెం వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేయండి. అంటే బాగా మనకి ఏంటంటే పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట, ఫైన్ పేస్ట్ లాగా. మీరు ఎంతసేపు మిక్స్ చేస్తే అంత మంచిదన్నమాట. ఫైన్ పేస్ట్ లాగా తయారైన తర్వాత మీకు ఎక్కడైతే డార్క్ ఏరియాస్ ఉంటాయి కదా, మనకి మెడ దగ్గర కానీ, కొంతమందికి రోల్డ్ గోల్డ్ పడకపోవచ్చు, ఈ చైన్స్ వేసిన ఇట్లాంటి చోట కూడా నల్లగా అయిపోతూ ఉంటుంది ఈ ఏరియా అంతా కూడా. అయితే మనకి ఏంటంటే ఇది ట్యాన్ అని చెప్పలేము, ఎన్ని మనం యూస్ చేసినా సరే నలుపుదనం పోదు. బట్ ఈ పేస్ట్ ఏదైతే రెడీ చేసుకున్నారో దాన్ని మీరు ఈ డార్క్ ఏరియాస్లో అప్లై చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఈ బేకింగ్ సోడా కానీ, ఈ లెమన్ కానీ, లేకపోతే టొమాటో కానీ, వీటిలో ఉన్న ఈ సిట్రిక్ యాసిడ్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో చాలా హైగా ఉంటాయి. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టు దీనివల్ల ఏంటంటే మనకి కలర్ ఇంప్రూవ్మెంట్ అన్నది త్వరగా కనిపిస్తుంది అనమాట. మన కలర్ని ఇంప్రూవ్ చేయడానికి, ఈ డార్క్నెస్ని ఏంటంటే తగ్గించడానికి ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా బాగా హెల్ప్ అవుతాయి అనమాట. సో డెఫినెట్గా మీకు డార్క్ ఏరియాస్ ఎక్కడైతే ఉంటాయో తన దగ్గర యూజ్ చేయండి. అయితే మనం ఇది అండర్ ఆర్మ్స్లో కూడా యూజ్ చేయొచ్చు అని అంటే ఇది కొంచెం డెలికేట్ ఏరియా కాబట్టి మనకి కొంచెం పైకి అయితే పర్వాలేదు, ఇది కొంచెం డెలికేట్ ఏరియా కాబట్టి అక్కడ యూజ్ చేయకుండా ఉండడమే బెస్ట్. ఎందుకంటే మనం ఈ బేకింగ్ సోడా ఇట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా, కొన్ని మనకి డెలికేటెడ్ ఏరియాస్ ఉంటాయి అనమాట. ఆ యొక్క ప్లేసెస్లో మనం కానీ యూజ్ చేస్తే ఒకవేళ మీకు పడితే హ్యాపీ. అంటే మనకి ఈ ఏరియాస్లో ఏంటంటే గాలి ఆడదు, ఎక్కువ స్వెట్ పడుతూ ఉంటుంది, మనకి ఎక్కువ బయటికి ఎక్స్పోజ్ కానీ ప్లేసెస్ కాబట్టి మీరు దీన్ని యూజ్ చేసి అట్లా ఉంచడం వల్ల ఏంటంటే తర్వాత మీకు అది ఒకవేళ పడకపోతే ఈ స్వెట్నెస్ అన్నది దాంతో యాడ్ అయ్యి స్కిన్ ర్యాషెస్ రావడం కానీ, లేకపోతే రెడ్ కలర్లో తయారవ్వడం కానీ, అంటే స్వెల్లింగ్ లాంటిది రావడం కానీ, ఇట్లాంటి మళ్ళీ లేకపోతే ఇచ్చింగ్ రావడం కానీ ఇలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనకి ఏంటంటే గాలి బాగా ఆడి బయటికి ఎక్స్పోజ్ అయ్యే పార్ట్స్ కానీ మీకు నల్లగా కనబడుతున్నట్లయితే ఆ యొక్క ఏరియాస్లోనే మీరు ఈ రెమెడీ అంటే ఈ యొక్క ఫైన్ పేస్ట్ని కానీ యూస్ చేస్తే మీకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. అయితే ఈసారి ఏంటంటే ఎటువంటి కాస్మెటిక్స్కి కానీ, లేకపోతే ఎటువంటి ఆయింట్మెంట్స్ అని కానీ ఇట్లాంటి వాటికి అట్రాక్ట్ అవ్వడం అనేది మనం తగ్గించి హోమ్ రెమెడీస్ ఏది యూస్ చేస్తే మనకి మంచిది, ఏది యూస్ చేస్తే త్వరగా ఇన్స్టెంట్గా మనకి ఏమంటారు సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పి మనం ఆలోచిస్తే చాలా బెటర్. అండ్ దీన్ని మీరు యూస్ చేయండి. అది అయిపోయిన తర్వాత మీరు చక్కగా కాటన్ ఉంటుంది కదా, కాటన్తో తుడిచేసుకోండి. ఫస్ట్ ఆరిపోయిన తర్వాత కాటన్తో క్లీన్ చేసేసి తర్వాత మీరు చల్ల నీళ్ళతో మంచిగా వాష్ చేసుకొని ఏమంటారు మీ దగ్గర టవల్ స్మూత్గా ఉందనుకోండి బెస్ట్. మనకి స్కిన్కి ఏంటంటే కొంచెం హార్ష్గా తగలకూడదు. ఇట్లాంటి మనం ఏమైనా కానీ మన బాడీ మీద యూజ్ చేసేటప్పుడు
కొంచెం హార్ష్ క్లాత్‌తోని మీరు ఇలా ఇలా రబ్ చేయడం, లేకపోతే ఇలా ఇలాగా స్పీడ్‌గా తుడవడం, గట్టిగా తుడవడం ఇట్లాంటివి చేశారనుకోండి, మీ స్కిన్ అన్నది ఏమంటారు ఈ రఫ్‌నెస్‌కి యాడ్ అయ్యి అక్కడ ఎర్రగా అవ్వడం గానీ, ర్యాష్ రావడం గానీ, లేకపోతే మంట రావడం గానీ, ముఖ్యంగా ఇది ఎండాకాలం కాబట్టి మనం కొంచెం స్మూత్‌గా డీల్ చేయడం చాలా మంచిది. కాబట్టి ఇట్లాంటి రెమెడీలు యూజ్ చేసిన తర్వాత మీరు మంచిగా స్మూత్‌గా ఉన్న క్లాత్‌తోని జస్ట్ ఇలా అద్దుకుంటే సరిపోతుంది. ఈ రెమెడీని మీరు ఎవ్రీడే ఒక పర్టిక్యులర్ టైం పెట్టుకోండి. మీరు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసిన తర్వాత చక్కగా మీకు డిన్నర్ నుంచి బెడ్‌కి మధ్యలో ఒక టైం అయితే ఉంటుంది కదా! ఒక 1 అవర్ లేకపోతే ఒక హాఫ్ ఎన్ అవర్ మీరు ఎవ్రీడే దీనికి గాని మీరు కేటాయిస్తే మీకు బావుంటుందనమాట. మంచి రిజల్ట్ కూడా మీకు వస్తుంది. 1 వీక్‌లో చాలు మీకు. ఇంకా మీకు డార్క్‌నెస్ ఇంకా ఎక్కువగా ఉందనుకోండి, ఇంకో 1½ వీక్ గానీ, లేకపోతే ఇంకో 2-3 డేస్ వరకు ఎక్స్‌టెండ్ చేయొచ్చు. లేదు మీకు కొంచెమే బ్లాక్‌గా ఉందంటే మీకు 1 వీక్ గూడా అవసరం లేదు. 2-3 డేస్‌లోనే మీకు దాని నుంచి మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో, డెఫినెట్‌గా ఈ రెమెడీని మీరైతే యూజ్ చేయండి. సో, ఇట్లాంటి ప్రాబ్లమ్‌తో ఎవరైనా గానీ బాధపడుతున్నట్లయితే ఈ వీడియో వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్‌గా వాళ్ళకి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.